Hey guys, welcome back to our channel Chocolate Squad. It's me Monica. Salam namaste vanakkam. సో ఇంతకు ముందు మన ప్రీవియస్ క్లాస్లో ఏంటి అంటే పిహెచ్పిని ఎలా రన్ చేయాలి, దాని సింటాక్స్ ఏంటి, లైక్ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ చేస్తాము లైవ్గా అనేసి మొత్తం చూసాం, రైట్? సో ఈరోజు ఏంటి అంటే మన క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే పిహెచ్పిని ఎస్టిఎంఎల్లో ఎలా రాయాలి, ఒకవేళ అలా రాయడానికి అయితే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఆర్ఎల్స్ ఒకవేళ అలా రాస్తే అవుట్పుట్ రాకుంటే ఎందుకు రాదు, ఇదంతా థింగ్స్ అన్ని, ఈ టాపిక్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ టాపిక్స్ అన్ని చెప్పడానికి. సో ఐ హోప్ మీకు కూడా చాలా ఎక్సైటెడ్గానే ఉందని అనుకుంటున్నాను. సో లైక్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏంటి అంటే మన టాపిక్ ఈరోజు ఏంటి అంటే ఎంబెడింగ్ పిహెచ్పి ఇన్ HTML. సో ఎంబెడింగ్ అంటే ఏంటి అంటే లైక్ పిహెచ్పి అనే దాన్ని HTML ట్యాగ్స్లో రాసేదాన్ని ఎంబెడింగ్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే HTML డాక్యుమెంట్లో పిహెచ్పి కోడ్ని రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్లో HTML ట్యాగ్స్ ఓపెన్ చేశారు. ఏదైనా రాయాలి అంటే ఆబ్వియస్లీ HTML ఎక్కడ రాయాలి, బాడీ లోపల రాయాలి, అంటే బాడీ ట్యాగ్స్ లోపల రాయాలన్నమాట. సో ఈ బాడీ ట్యాగ్స్ లోపల మనం ఏం చేస్తున్నాం, పిహెచ్పి కోడ్ అనేది రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ H1 అనే ట్యాగ్లో ఏమని రాశారు, హెడ్డింగ్ ట్యాగ్ అనమాట దీన్ని. సో H1 అనే ట్యాగ్లో ఏం రాశారు, మై ఫస్ట్ పిహెచ్పి పేజ్ అని రాశారు. దెన్ ఇక్కడ ఏం రాశారు, పిహెచ్పి కోడ్ని రాయడం స్టార్ట్ చేసేసారు అనమాట. సో యాంగులర్ బ్రేస్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి రాసిన తర్వాతకి యాక్చువల్ కోడ్ ఎకో హలో వరల్డ్ అనేది రాశారు. దెన్ ఆఫ్టర్ దే హ్యావ్ క్లోజ్డ్ ఇట్. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చి క్లోజ్ చేశారు పిహెచ్పి స్క్రిప్ట్ని. సో ఇక్కడ ఏంటి, ఇది పిహెచ్పి స్క్రిప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ ఏదైనా ఒకటి నోట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ తర్వాతకి ఏదైనా స్టేట్మెంట్ రాస్తున్నాము పిహెచ్పిలో అంటే ఆ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ మన లాంగ్వేజ్లో లైన్ అనమాట సింపుల్గా. సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది సెమీకాలన్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఇది బేసిక్ రూల్ ఇన్ పిహెచ్పి. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, మనం థియరీ పార్ట్గా నేర్చుకుంటున్నాం. ఈ విధంగా ఒకవేళ రాస్తే HTML లో పిహెచ్పి కోడ్ని ఇక్కడ రాయాలి అని, ఈ బాడీలో రాయాలి అని తెలుసుకున్నాం. సో ఓకే, మరి ఇదే విధంగా మనకి ప్రోగ్రామింగ్ చేస్తే, ఇదే విధంగా మనం ప్రోగ్రామ్ రాస్తే అవుట్పుట్ వస్తుందా రాదా అని లైవ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు లైవ్లో చూద్దాం. సో ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఎలా చేయాలి అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నిన్న ఏం చేసాము అంటే ప్రీవియస్ సెషన్లో ఏం చేసాము, లోకల్ డిస్క్లోకి వెళ్ళి ఇక్కడ జాంప్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళి ఈ జాంప్ అనే దాంట్లో ఏం చేయాలి, htdocsలోకి వెళ్ళాలి. సో ఈ htdocsలో ఏం చేయాలి అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, పిహెచ్పి ప్రాజెక్ట్స్. సో ఇందులో నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేసి, HTML ఫైల్ని క్రియేట్ చేసి అందులో పిహెచ్పిని రాయాలి అనుకుంటున్నాను. సో ఆ ప్రొసీజర్ ఏంటి, cmd అని టైప్ చేసి ఏమవుతుంది, కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో కోడ్ స్పేస్ డాట్ ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకేంటి ఈ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియోలో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, పిహెచ్పి ఇన్ HTML అని ఇచ్చాను. అంటే ఒక HTML ఫైల్లో నేను ఏం చేస్తున్నాను, పిహెచ్పి కోడ్ని రాస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, HTML రాయాలంటే HTML ట్యాగ్స్ అనేది ఓపెన్ చేయాలి. దెన్ ఆఫ్టర్ బాడీ అనేది ఓపెన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఒక H1 ట్యాగ్ రాస్తున్నాను. H1 ట్యాగ్లో హలో హౌ ఆర్ యూ అని రాస్తున్నాను. ఇది రాశాను. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, యాక్చువల్ పిహెచ్పిని రాస్తున్నాను అనమాట. పిహెచ్పిని ఎలా రాయాలి చెప్పండి మీరే. పిహెచ్పిని క్వశ్చన్ మార్క్ ఇచ్చి పిహెచ్పి రాసి, దెన్ ఎకో రాసి హలో కాదు లైక్ వెల్కమ్ టు సాక్రటీస్ స్క్వాడ్ అని రాశాను. ఓకే, సో ఇది ప్రతి ఒక్క స్టేట్మెంట్ దేంతో ఎండ్ అవ్వాలి, సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి. దెన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఎండ్ చేశాను అనమాట. ఇది సేవ్ అయిపోయింది అనమాట. సో ఈ కోడ్ అనేది రన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, జాంప్ కంట్రోల్ ప్యానర్లో అపాచ్ అని MySQLని స్టార్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట.
ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇది రన్ అవుతుందా, ఎలా రన్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే రన్ చేయడానికి లోకల్ హోస్ట్, ఇది ఎందులో రాసాం మనము, పిహెచ్పి ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది రాసాం, రైట్. సో ప్రాజెక్ట్స్ అది ఓపెన్ చేయాలి. సో ఇందులో మన ఫైల్ పేరు ఏంటి, పిహెచ్పి ఇన్ HTML కదా. సో హలో అవ్వర్ యు అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా రాసాం. ఏం రాసాం అది, ఎకో వెల్కమ్ టు సాక్రటీస్ స్క్వాడ్. సో వెల్కమ్ టు సాక్రటీస్ స్క్వాడ్ పిహెచ్పి కోడ్ అనేది రన్ అవ్వలేదు, ఓన్లీ HTML కోడ్ అనేది ఒకటే రన్ అయిందనమాట. సో ఇక్కడ పిహెచ్పి కోడ్ అనేది ఎందుకు రన్ అవుతలేదు అంటే మనకి వెబ్ సర్వర్లో HTML కోడ్ అనేది అర్థం కాదు దానికి, ఓన్లీ పిహెచ్పి అనేది అర్థం లైక్ ఓన్లీ HTML లానే అర్థం అవుతుంది, పిహెచ్పి లాగా అర్థం కాదు. సో కాబట్టి పిహెచ్పి కోడ్ అనేది రన్ అవ్వలేదు అనమాట. సో అలా రన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, సో ఇందులోనే మనం ఒక న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, రైట్. సో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే యాడ్ టైప్. సో ఇక్కడ ఇది అనేది కమాండ్ అనమాట. ఈ కమాండ్ ఎందుకు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని ఆ వెబ్ సర్వర్ రీడ్ చేయడానికి యాడ్ టైప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. తర్వాత అప్లికేషన్ ఎక్స్ -httpd -php. ఇది ఎందుకు అంటే ఈ లైన్ అప్లికేషన్ /x -p httpd -php ఇది ఎందుకు అంటే పిహెచ్పి కోడ్ని రీడ్ చేసుకోవడానికి ఈ లైన్ అనమాట. దెన్ .html అంటే .html ఫైల్లో ఉన్న వాటినంతా పిహెచ్పి కోడ్ లాగా నువ్వు అర్థం చేసుకొని వెబ్ సర్వర్కి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి అంటే సేవ్ యాజ్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, దీని పేరు ఇవ్వాలి. దీని పేరు ఏంటి అంటే .ht_access అని ఇవ్వాలి. సో .ht_access అనే పేరు ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇది ఆల్ ఫైల్స్ లాగా పెట్టేసి సేవ్ చేయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ .ht_access ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ అనేది ఒక వెబ్ సర్వర్కి ఏది ఎక్కడ చేయాలి, ఏ రిక్వెస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్తుంది అనమాట. పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్గా చెప్తుంది. సో ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ని డిలీట్ చేసేయండి ఇంకా. సో డిలీట్ చేసేసిన తర్వాతకి అప్పుడు ఒకసారి మనం మన అవుట్పుట్ని చూద్దాం వస్తుందా రాదా అనేసి. సో ఇది రిఫ్రెష్ చేయండి, చూసారా వెల్కమ్ టు సాక్రటీస్ స్క్వాడ్ పిహెచ్పి కోడ్ అనేది రన్ అయింది. సో ఈ విధంగా HTML కోడ్లో పిహెచ్పి కోడ్ని ఇలా రన్ చేస్తారనమాట. So I hope if you like my content, like, share and subscribe. Don't forget to hit the bell icon. And thanks for supporting me. Thank you so much.